విశాఖలో కూటమి ఎత్తు ఫలించింది. అక్కడున్నటువంటి వాళ్ళందరినీ మలేషియాకి తీసుకువెళ్తే అక్కడి నుంచి ఒక కార్పొరేటర్ని వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవతలకి తప్పించగలిగిన ఫైనల్గా ఎక్సఫీషియో సభ్యుల ఓట్లతో కూడా కలిపితే సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ తను కూడా విశాఖలో నోట్ చేయించుకోవడంతో 74 మంది కావాల్సినటువంటిది కోరంకి 74 మంది కావాలి. ఒక కౌన్సిలర్ని ఒక కార్పొరేటర్ని ఎందుకు తప్పించారు అంటే ఒక కార్పొరేటర్ అవతలకు వెళ్తే కనుక 73 అయితే కోరం ఉండదు. కోరం లేకపోతే సమావేశానికి కుదరదు, అవిశ్వాస తీర్మానానికి వర్కౌట్ కాదు. కాబట్టి ఆ టైంలో సీఎం రమేష్ అక్కడికి ఓట్ని సెట్ చేసుకోవడంతో టోటల్గా 74 అయింది. ఓవరాల్గా 74 మంది ఉండేటప్పటికి కోరం ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఆమోదం లభించడం అన్నటువంటిది జరిగిపోయింది. తద్వారా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం కార్పొరేషన్ని కోల్పోయింది. తద్వారా ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి మేయర్ అధికారాన్ని హస్తగతం చేసుకోబోతున్నారు. సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారు, గంటా శ్రీనివాసరావు ఇద్దరు సమన్వయంతో పనిచేసి ఇప్పుడు సీఎం రమేష్ తెలుగుదేశంలో స్టార్ట్ అయిన తన కెరీర్ బీజేపీలోకి చేరి అక్కడ సక్సెస్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. ఇటు గంటా శ్రీనివాసరావు తన సత్తా ఏంటి, తెలుగుదేశానికి ఎంత అవసరం, విశాఖలో తన పట్టు ఎంత అన్నది ప్రూవ్ చేశారు. అటు జనసేన వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ వ్యూహాత్మకంగా సాగడం, సిపిఐ సిపిఎం దాని నుంచి అవతలకి వెళ్ళిపోవడంతో అయిపోయింది. చివరికి బాయ్కాట్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు విశాఖ కార్పొరేషన్ బాయ్కాట్ చేసినట్టయింది. అది పక్కన పెడితే చివరిలో ధర్మం గెలిచింది లాంటి పదాలే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. ధర్మం అంటే రాజీనామా చేయించి అంటే మన పార్టీలోకి చేరిన వాళ్ళని రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపిస్తే దాన్ని ధర్మం అంటారు. కానీ ఇది అధర్మం. యుద్ధంలో ధర్మం అధర్మం అనేది ఉండదు, రాజకీయాల్లో కూడా ధర్మం అధర్మం అనేది ఉండదు అన్నటువంటిది ఇప్పుడు కనబడుతుంది. ఏదైతే యుద్ధంలో కలియుగం ఏది కరెక్ట్గా కలియుగానికి ముందు వచ్చినటువంటి ద్వాపర యుగంలో జరిగినటువంటి చిట్ట చివరి యుద్ధం ఏదైతే ఉందో కురుక్షేత్ర యుద్ధంలో ఇలాంటి లక్షణాలు ప్రారంభమైన ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. తప్పు చేసినటువంటి వాళ్ళే ఆ తప్పుని గొప్పగా సమర్థించుకుంటూ దాన్ని ధర్మానికి ఆపాదించేటటువంటి పని నడుస్తున్నది. కాబట్టి ఇక్కడ గెలిచింది అధర్మంగా, కాకపోతే అదే ధర్మం. ఎందుకు అంటే జనసేనలోకి వచ్చిన వాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళు వైసీపీ కార్పొరేటర్లే, వాళ్ళకి లేనటువంటిది ఇంకెక్కడ ఉంటుంది. అదే అసెంబ్లీలో అయితే కనుక వాళ్ళని అనర్హత వేటు ఇట్లాంటిది ఉంటుంది. దీంట్లో ఇక్కడ ఆ ఛాయిస్ లేదు, అది జరుగుతున్నది.